ఈరోజు మనం భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ ప్రాంతీయ కార్యాలయంలో ఉన్నాము. ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్ శీల వెంకటేశ్వర గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నమస్కారం శీల వెంకటేశ్వర గారు. నమస్తే అండి. బడుగుల రాజ్యం యూట్యూబ్ ఛానల్ నుండి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ముందుగా మీ ఉద్యమ నేపథ్యం గురించి ప్రజలకు చెప్పండి. అలాగే తప్పకుండా. అందరికీ నమస్కారం. నా పేరు శీల వెంకటేశ్వర్లు. మొట్టమొదటిగా నేను 18 చేనేత కులాలలో ఒక కులమైన తొగట వీర క్షత్రియ చేనేత కులానికి చెందినవాడిని. ఒక బీసీ బిడ్డను. నేను పుట్టి పెరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో నేను పుట్టడం జరిగింది. మా తాత ముత్తాతలు రాయలసీమ నుంచి ఇక్కడికి వలస వచ్చారని, ఒక 70-80 సంవత్సరాల క్రితం వచ్చారని మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 36 సంవత్సరాల క్రితం ఈ చీరాల గడ్డ మీద ఈపూరుపాలెం గ్రామంలో ఒక చేనేత కార్మికుడిగా నా జీవితాన్ని ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అయితే నాకు 2 బిడ్డలైతే 36 సంవత్సరాల క్రితం నా పుట్టిన పాప చనిపోగా ఆ దిగులుతో ఆరోగ్యరీత్యా నా భార్య ఆరోగ్యరీత్యా చీరాల ప్రాంతానికి రావడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా కూడా నేను చేనేత 18 కులాలను కలపాలని, అలాగే చేనేతల సమస్యలపై ఒక చేనేత కార్మికుడిగానే చేనేత సమస్యలపై స్పందించేవాడిని. ఇక్కడ చేనేత నాయకులందరికీ తెలుసు. అది నా ఉద్యమం గత 20 ఏళ్లలో ఇక్కడ చేనేతలకే పరిమితం అయ్యేది. కానీ తరువాత మా గురువుగారు చేనేత నాయకులు కడప జిల్లా అవ్వారు మల్లికార్జున గారి ప్రోత్సాహంతో జాతీయ చేనేత ఐక్య వేదికలో చేరి 20 ఏళ్ల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా కన్వీనర్గా నేను ఉద్యమ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత గత 10 ఏళ్ల క్రితమే చేనేత కులాలకు చేస్తున్నాం. కానీ బీసీలు అన్ని కులాలను కలుపుకుంటేనే బీసీలకు కూడా న్యాయం జరగటం లేదు కదా. బీసీలో అంతర్భాగమే ఈ చేనేత 18 కులాలు కూడా అని మేము ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నాం. తదనుగుణంగానే గత 4 ఏళ్ల క్రితం పార్టీని రిజిస్టర్ చేశాము. అది 2023లో రిజిస్టర్ వచ్చింది. 24 ఎన్నికల్లో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, అవ్వారు మల్లికార్జున గారు జాతీయ అధ్యక్షుడిగా జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ తరఫున 20 మంది ఎమ్మెల్యేలను, 5 మంది ఎంపీలను ఈ రాష్ట్రంలో పోటీ చేయించడం జరిగింది. నేను చీరాల ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. మా గురువు గారు అవ్వారు మల్లికార్జున గారు కడప ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ విషయం అయితే కొంచెం మనం 5 సంవత్సరాలు కూడా దీన్ని ఘటన చేయలేమని బీసీ నవ చైతన్య వేదిక ఇది ఏర్పాటు చేసి గత 2 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయిలో అనేక జిల్లాలలో ఉద్యమాలు చేస్తూ బీసీలకు రిజర్వేషన్లు కావాలని, బీసీలకు రాజ్యాధికారం రావాలని, బీసీ ముఖ్యమంత్రి కావాలని పోరాటాలు చేస్తూ ఉన్నాం. 20 జిల్లాలలో మా బీసీ నవచైతన్య వేదికకు కమిటీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ నేనేం చేస్తున్నాను అనేది మీ అందరికీ తెలుసు. అది ఇక నెక్స్ట్ ఏం కావాలో మీరే నన్ను అడగచ్చు. ఇది నా ఉద్యమ ప్రస్థానం. వెంకటేశ్వర గారు, సార్ గత 20 ఏళ్ళుగా బీసీల రిజర్వేషన్ల కోసం, బడుగుల రాజ్యం కోసం పోరాడిన మీరు ఇప్పుడు అందరి రాజ్యం అంటూ భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ సంస్థకి రాష్ట్ర కన్వీనర్గా ఉండడానికి కారణం ఏంటి? ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు, రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు, బీసీలు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో ఏమాత్రం స్థానం లేదు. బీసీల వరకే పోరాడుతున్నాం. కానీ మరి అగ్ర కులాలలో ఉన్న పేదల పరిస్థితి ఏమిటి? స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ 2-3 కులాలే పాలించాయి. అది మీ అందరికీ కూడా తెలుసు.
కానీ బీసీలకు అన్యాయం జరుగుతున్న సంగతి పాలకులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మనమేదో ఓసీలను అగ్రకులాలను వ్యతిరేకిస్తామనే భావన ఎందుకు? బీసీలకు రాజ్యాధికారం కావాలంటే రిజర్వేషన్లు అమలు కావాలి. ఈ సందర్భంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని 2 నిమిషాలు అందరికీ వివరించదలుచుకున్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించాడు. ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%. అది కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342 అధికరణ ప్రకారం అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక వెనుకబాటుతనం వల్ల వీళ్ళకి రిజర్వేషన్లు కావాలని నిర్ణయించి ఆర్టికల్ 15 క్లాస్ 4 ప్రకారం పార్లమెంట్లో విద్యలో ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం ఉద్యోగాలలో వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించారు. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4). ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే వీరికి చట్టసభల్లో కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి ఆత్మగౌరవం కావాలి కాబట్టి వీళ్ళకి చట్టసభలో కావాలని ఆర్టికల్ 330, పార్లమెంట్లో ఆర్టికల్ 330 ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలో చట్టసభల్లో ఆర్టికల్ 332 ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇది వాస్తవం. అయితే బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 340 అనే అధికరణను పెట్టాడు. ఈ అధికరణ ద్వారా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు క్రోడీకరించి ఎంత జనాభా ఉన్నారో వారికి దామాషా ప్రకారం వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది అని అంబేద్కర్ గారు మొట్టమొదటి పార్లమెంట్లోనే న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన గళమెత్తి పార్లమెంట్లో ఆయన వాదించాడు. కానీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని అంగీకరించకుండా దాన్ని బుట్టదాఖలు చేశాడు. ఆయన నినాదాన్ని పక్కన పెడితేనే అంబేద్కర్ గారు ఇంకా అనేకమైన విషయాల్లో అంబేద్కర్ గారు ఆ రోజుల్లో బ్రాహ్మణిజం, అగ్రకుల అహంకారంతో అంబేద్కర్ గారిని అవమానాలు పాలు చేసిన మాట వాస్తవం. అంబేద్కర్ గారిని ఒక టైంలో ఓడించారు. పార్లమెంట్లో కూడా ఆయన తెచ్చిన మహిళా బిల్లు కావచ్చు, హిందూ కోడ్ బిల్లు కావచ్చు, అలాగే బీసీల బిల్లు కావచ్చు, బీసీలకు రిజర్వేషన్ల గురించి కూడా ఆయన మాట చెల్లలేదు. కనుక ఇంత జనాభా ఉన్న ఈ భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోవడానికి ఆయన అసంతృప్తి చెంది మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మా గురువు గారు ఆయన ఆశయాలు నెరవేర్చలేకపోతున్నానని చెప్పి ఆయన అసంతృప్తితో రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత పాలకులు ఏం చేశారు? బీసీల ఉద్యమాలను అణచివేయడానికి మేము ఇదిగో ఈ యొక్క బీపీ మండలి కమిషన్ వేస్తామని, అంతకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ గారు కాకా కలేర్కర్ గారు కమిషన్ కూడా వేశారు. వేసిన తర్వాత కూడా దాన్ని కూడా పుట్టదాఖలు చేశారు. కానీ బీసీలు ఎక్కడా తగ్గల. ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికల్లో దేశ స్థాయిలో కూడా బీసీ గళ వినిపిస్తుంటే అప్పుడు 1970వ దశకంలో జనతా పార్టీ బీసీ నినాదం ఎత్తుకుని కాకా కలేర్కర్ గారి ఆ యొక్క డిమాండ్ను ఆయన రాసినటువంటి ఆయన ఇచ్చిన రిపోర్ట్లోని అంశాల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే అప్పుడు జనతా పార్టీ దేశం మొత్తం ఎక్కడా జనతా పార్టీ లేదు, అయినా అధికారంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? బీసీ నినాదంతో. ఆ తర్వాత ఆ జనతా పార్టీ కూడా బీసీలకు అన్యాయమే చేసింది. ఏమన్నారు వాళ్ళు? మళ్ళీ మేము బీపీ మండల కమిషన్ వేస్తాం, కాకా కలేర్కర్ గారి కమిషన్ పక్కన పెడతాం అన్నారు, వేశారు. అది కూడా అమలు చేయలేలా. వాళ్ళే జనతా పార్టీయే కాదు, అప్పటి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కారణం. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల నాయకుల ద్వారా దాన్ని పుట్టదాఖలు చేయించింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా బీసీలకు న్యాయం జరగకపోగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీని ఒప్పించి అప్పుడు ఒక కమిషన్ వేశారు. బీసీల కోసం ఖచ్చితంగా రిజర్వేషన్లు మేము కల్పిస్తాము అని చెప్పి మళ్ళీ బీసీలను మోసం చేశారు. మోసం చేసి
అధికారంలోకి రావాలని చూశారు. కానీ అదే టైంలో 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది మిత్రులారా. ఆయన ఏం చెప్పాడు, బీసీలకు నేను న్యాయం చేస్తాను, బీసీలు ఇంకా అందరం ఎక్కిస్తాను, బీసీలో మాకు వెన్నుముక లాంటిది అని చెప్పి బీసీ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ఏ నినాదంతో వచ్చాడంటే, కాంగ్రెస్ పార్టీ 1980వ దశకంలో 81లో వేసిన మురళీధర్రావు కమిషన్ బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ మురళీధర్రావు కమిషన్ కాంగ్రెస్ అమలు చేయలేదు. నేను అమలు చేస్తానని చెప్పి ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరిగి బీసీలను ఆకట్టుకొని బీసీలకు ఆశ రేపి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశాడు. 2 ఏళ్ళు అవుతుంది అప్పటికే అధికారంలోకి వచ్చి. 1984 చివరిలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీ బిడ్డ, చేనేత బీసీ బిడ్డ ఆయన. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గౌతు లచ్చన్న గారు బీసీ బిడ్డ, గౌడ కులస్తుడైన గౌతు లచ్చన్న గారు బీసీ చేనేత కులస్తుడైన ఆయన ఇద్దరు కలిసి రాష్ట్రంలో తిరుపతిలో పెద్ద సభ పెట్టి బీసీ నినాదం వినిపించి ఎన్టీఆర్ గారిని నిలదీస్తే, గర్జిస్తే పెద్ద అప్పుడు వేలాది మంది, లక్షలాది మంది జనం వస్తే తిరుపతికి సభకి ఎన్టీఆర్ గారు ఉలిక్కిపడి ఇంత జనాభా ఉన్నారే అని చెప్పి వెంటనే నేను ఒక కమిషనే కాదుక అసలు ఏకంగా జీవో ఇస్తాను, అమలు చేస్తాను అని చెప్పి ఆయన కూడా దాన్ని అమలు పరచల, జీవో మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మిత్రులారా, బీసీలకు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయి. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ చేసింది కూడా నేను చెప్తా ఒక విషయంలో. బీజేపీ 1990లో అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ గారు, అలాగే బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఇద్దరు యాదవ్ సోదరులు దేశం మొత్తం గళమెత్తి బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని కాంగ్రెస్ పార్టీని ఎంత దులిమాడారో అంతకు ఎక్కువగా ఈ యొక్క నేషనల్ ఫ్రంట్ అయిన విపి సింగ్ గారిని కూడా ఉద్యమాలతో గగ్గోలు పెడితే దేశం మొత్తం అమలు చేద్దామని బీపీ మండల్ కమిషన్ని అమలు చేద్దామని ఆయన ముందుకు తీసుకొస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా కొలచేయడానికి అప్పుడున్న బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ గారు ఈ బీసీ ఉద్యమానికి, ఈ బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా కమండలం ఉద్యమాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా రథయాత్ర చేస్తారని చెప్పి ఆ కమండల ఉద్యమం ద్వారా ఈ బీసీల రిజర్వేషన్ని అడ్డుకోవడం జరిగింది మిత్రులారా. అందుకే అధికార ప్రతిపక్షాలు 80 ఏళ్లుగా పరిపాలిస్తున్న వీళ్ళందరూ మనకు ద్రోహమే చేశారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్. ఇప్పుడు వైసీపీ విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల క్రితం ఏం చెప్పాడు? 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చే ముందు నేను బీసీలంటే వెన్నెముక కాదు, బ్యాక్ బోన్, బీసీలకు అందరికీ న్యాయం చేస్తా, అందరికీ చట్టసభలో అవకాశాలు కల్పిస్తానని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? నిజంగానే బీసీలకు న్యాయం చేసేటట్టుగానే ఇస్త్రీ పెట్టుంటే మా రజక సోదరులకు 10,000, మగ్గం ఉంటే మా చేనేత సోదరులకు 24,000, అలాగే ఆటో ఉన్న ప్రతి బీసీ సోదరుడికి 10,000 అని చెప్పి డబ్బులు వేయటం మొదలు పెడితే నిజమే కావాలా మా బీసీలను కొద్దిగా ఆదుకునే ఒక నాయకుడు వచ్చాడు అనుకున్నాం. కానీ అది మున్నాళ్ళ ముచ్చటే అయింది. పంచాయతీ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారి టైంలో ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తే అది కూడా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16 క్లాస్ 6 ద్వారా ఈ బీసీలకు విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీస్లో, అలాగే లోకల్ బాడీస్లో కూడా రాజీవ్ గాంధీ గారు ఆర్టికల్ 73, 74 ద్వారా మాకు అవకాశాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు 151 సీట్లు వచ్చినాయి, ఇక నేనే రాజుని, నేను ఏది చెప్తే అది బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా మొత్తం వినాల్సిందే అని చెప్పి ఆ 27% ఉన్న రిజర్వేషన్లని
10% తగ్గించి 24 చేశాడు. 34% రిజర్వేషన్లు ఉన్నదాన్ని పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో 34%. దయచేసి క్షమించాలి, తప్పు దొరికింది. పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీల్లో 34% రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు కల్పించారు ఆర్టికల్ 73, 74 ద్వారా. అయితే 30 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 30 ఏళ్ళుగా మా బీసీ బిడ్డలు అనుభవిస్తున్న పంచాయతీ మెంబర్లుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా, లోకల్ బాడీలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, లోకల్ బాడీల్లో జెడ్పీసీ చైర్మన్లుగా అనేక పదవులు పొందుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 24% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపి 1750 పదవులను మా బీసీ బిడ్డల నుంచి లాక్కున్నాడు, తీసేశాడు. అదేమంటే నేను 56 కార్పొరేషన్ పెట్టాను, నేను 700 పదవులు మీకు కల్పించానని చెప్పి మాయమాటలు చెప్పాడు. ఎక్కడ కల్పించాడు సార్ అని మేము అప్పుడే అడిగాం. ఒక కుర్చీ లేదు, ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు, డైరెక్టర్లు ఇచ్చారు, కానీ ఒక కుర్చీ లేదు, ₹1 నిధులు లేవు, ఒక లోన్ లేదు. ఎవరికి పీసలకు ఏం చేయకుండా కొత్త పదవులు ఇచ్చి అసలు అధికారికంగా ఉన్న పదవుల్ని, రాజ్యాంగ ప్రకారం మాకున్న హక్కుల్ని కాలరాసి మీరు ఇచ్చని కాకమ్మ కబుర్లు చెప్తే వినడానికి బీసీలో ఉన్న చెవులో పూలు పెట్టుకున్నారా? అందుకే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొట్టారు బీసీలే. అదేవిధంగా చంద్రబాబును కూడా గత 19 ఎన్నికల్లో ఓడించింది బీసీలే. దానికి కూడా ఈ బీసీలే కారణం కూడా ఒకటే. బీసీలకు నేను 50% లోకల్ బాడీలో కల్పిస్తానని చెప్పి 2012-13 పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి 14లో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయి బీసీలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా, బీసీలకు ఏ పదవులు ఇవ్వకుండా, కార్పొరేషన్లు కూడా పెట్టకుండా బీసీలను మోసం చేశాడు చంద్రబాబు గారు. అందుకే చంద్రబాబు గారిని 19 సీట్లకు పరిమితం చేశారు, పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే గది పట్టించి 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు నేను చెప్తున్నా మిత్రులారా, భారతదేశంలోనే రాజకీయంగా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటో తెలుసా? గతంలో లాగా రాజకీయం అంటే డబ్బుతోనే చేయొచ్చు అనుకుంటున్నా ఈ యొక్క అగ్ర కులాలు కావచ్చు, లేదా పాలకుల కులాలు, అగ్ర కులాలు కూడా మేము అనటంలా, పాలకుల కులాలై, అది కూడా రెడ్డి, కమ్మ, వెలమ, కాపులు, రావులు, రెడ్డి రావులు కూడా ఆ కులాలు మేము ఇప్పుడు కలుపుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళకి న్యాయం జరగట్లా. 3.5% ఉన్న జనాభాలో వాళ్ళు ఒక 10,000 మందో 5,000 మందో వాళ్ళు బాగుపడుతుంటారు తప్ప మిగతా లక్షల మంది అన్యాయం జరుగుతుంది. ఇంకా దిగువ మధ్య తరగతి గానో, లేకపోతే కూలీలు గానో, చిన్న సన్నకారు రైతులు గానే జీవనాన్ని గడుపుతున్నారు తప్ప వాళ్ళ జీవితాలు ఏమి మెరుగుపడలా. కొంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి 2-3 కులాల్లో కూడా. అందుకే వాళ్ళని కూడా కలుపుకోవాలనే ఈ ఉద్యమాన్ని స్థాపించాం. ఇది ఇక్కడితో స్టార్ట్ కాదు, ట్రెండ్ మారిందని ఎందుకు అంటున్నానంటే, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మన పక్క మన దక్షిణ భారతదేశమైన తమిళనాడు ఎన్నికలే దీనికి ఉదాహరణ. అక్కడ స్టాలిన్ వాళ్ళ తాత చరిత్రలో చెబుతూ, తండ్రుల చరిత్రలో చెబుతూ, వాళ్ళే మేమేమో ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందని ఆయన విర్రవీగితే, అలాగే జయలలిత వారసులుగా వచ్చిన పళనిస్వామి వీళ్ళు విర్రవీగారు. ఒక పక్క మోడీని కలుపుకొని, బీజేపీని కలుపుకొని. కానీ ఇద్దరికి బుద్ధి చెప్పి కొత్తగా వచ్చిన విజయ్కి 107 సీట్లతో ఆయన తిరిగింది కూడా 35 నియోజకవర్గాలే. పెద్దగా ప్రచారం చేయలా, డబ్బు ఖర్చు పెట్టలా. ఎందుకు వచ్చాడు? ప్రజల్లో ట్రెండ్ మారింది. గుణాత్మకమైన మార్పు కోరుకుంటున్నారు రాజకీయాల్లో మార్పును కోరుకుంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా స్పేస్ ఉంది, 3వ ప్రత్యామ్నాయానికి స్పేస్ ఉంది. ఆ 2 పార్టీలను నమ్మరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళని చూశారు. చూసి కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏదైనా చేస్తాడేమనుకొని ఆయనకు అవకాశం ఇస్తే ఆయన బీసీల బ్యాక్ బోన్ ఉన్నాడు, ఆ బ్యాక్ బోన్ ఎరగొట్టాడు. అందుకే బీసీ మిత్రులే కాకుండా ఓసీలను కూడా కలుపుకొని ఇప్పుడు మా నినాదం అందరి రాజ్యం, అందరికీ అవకాశాలు. అదే మా బూఫస్, భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ అనేది ఇది ఏ ఒక్కరిదో కాదు, అందరి రాజ్యం, అందరికీ అవకాశాలు. జనాభా దామాషా ప్రకారం నువ్వెంతుంటే నీకంతా, మేమెంతుంటే మాకంతా, ఎవరెంతో వారికి అంతా. 100% రిజర్వేషన్లే. మేము అధికారంలో ఉన్నాం, మేము పాలకులం, మేము 3.5% ఉన్నా 40 మంది ఎమ్మెల్యేలు ఉంటా అంటే కుదరదు. కమ్మవారు 3.5% ఉన్నారు, వాళ్ళకి 7 మందో 8 మందో ఎమ్మెల్యేలు వస్తున్నారు. అంతవరకే మీరు. మిగతా మొత్తం మా బీసీ ఎస్సీ ఎస్టీలే, ఓసీలో ఉన్న పేదవాళ్ళే.
రెట్లు 4.5% ఉంటే 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు మీరు 41 42 ఉంటాం 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఆ 10 మంది, మిగతా వాళ్ళు మొత్తం మా బీసీ ఎస్సీ ఎస్టీలే. అందుకే అందరి రాజ్యం ఓసీలు కూడా కలుపుకున్నాం. ఆల్రెడీ 50 కులాలు మేము ఒక కూటమిగా ఏర్పాటు చేశాం. రేపు 13వ తారీఖు విజయవాడలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది 150 మందితో అతిపెద్ద రాష్ట్ర స్థాయి అన్ని కులాల ప్రతినిధులతో నిర్వహించబోతున్నాం 13వ తారీఖు. ఆ తర్వాత మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో, మా రూట్ మ్యాప్ ఏంటో ప్రజలందరికీ తెలియపరుస్తాం. రాజకీయంగా మార్పు వచ్చేసింది, ప్రజల్లో కూడా మైండ్ సెట్ మారింది. వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటిగా నేనేదో మా నాన్నలు మా తాతలు వేతులు తాగారు, మా మూతులు వాసన చూడమంటే ఇప్పుడు ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. కొత్తగా వచ్చిన జనరేషన్ కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏదో వాళ్ళ పనులు ఉన్నారు, కంప్యూటర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకో పనులు ఉన్నారు, డబ్బు సంపాదన. ఆఖరికి ప్రజలందరినీ ఏ పరిస్థితులు దిగజార్చారంటే ఈ పాలకులంతా ఈ 70 ఏళ్లలో మందుకు అలవాటు చేశారు, గంజాయికి అలవాటు చేశారు. ఆఖరికి బ్రతుకు తెరువు పోరాడాల్సిన పరిస్థితి ఇచ్చారు. ఎందుకంటే అన్ని రేట్లు పెంచి కూలీలు లేకుండా, పనులు లేకుండా చేతి వృత్తులను ధ్వంసం చేశారు, పనులు లేకుండా చేశారు. మేము ఇచ్చే దాన ధర్మంగా 1000, 2000, 5000, 4000 ఇస్తాం, భిక్ష పడేస్తాం, మీరు తిరిగి సావండి, లేదా మేము ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూడండి. ఇదా పరిపాలన అంటే. అందుకే మేము 5 హామీలతో కూడా రేపు రాబోతున్నాం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు అందరికీ అన్యాయం జరిగింది కాబట్టి సగభాగం మహిళలు ఉన్నారు కాబట్టి సగం మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించాం. అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి ఇస్తాం, పంపిస్తాం. రొటేషన్ పద్ధతిలో ఒకసారి 100 కులాలు పోతే మరోసారి ఇంకొక 100 కులాలు పోతాయి. అది 2029 ఎన్నికల్లో నిరూపిస్తాం. చట్టసభల్లో అన్ని సామాజిక వర్గాలను అసెంబ్లీలో అడుగు పెట్టిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చబోతున్నాం, ప్రజలు మార్చబోతున్నారు. అదే మేము ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయబోతున్నాం. ప్రజలు అందుకు సిద్ధంగా ఉన్నారు. మా హామీలు ఏంటో, మా రూట్ మ్యాప్ ఏంటో, మేము చెప్పబోయే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో 13వ తారీఖు మీటింగ్ తర్వాత ప్రజలందరికీ వివరిస్తామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క బడుగుల రాజ్యం ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు, నా కోసం, నా ఇంటర్వ్యూ కోసం మీరు నా దాకా మా పార్టీ ఆఫీస్ దాకా వచ్చినందుకు, మా సంఘం ఆఫీస్ దాకా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీఆర్ రావాలకూడదు అసలు కాకుండా డైలాగులు ఆడకుండా డైలాగులు